సో ఆ మైండ్ సెట్లోకి వచ్చాం అనుకుందాం కశ్యప్ గారు. ప్రాబ్లం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి. అయినా సరే కామ్గా కంపోజ్డ్గా మీరు చెప్పిన మైండ్ సెట్లో ఉండాలంటే ఎలా సాధ్యం? కామ్గా ఉండకపోవచ్చు. నేనేమంటానంటే, నేను ఒకసారి బంజీ జంపింగ్ చేయడానికి వెళ్ళాను రిషికేష్లో. నాకు అప్పట్లో ఆక్రోఫోబియా ఉండేది, ఫియర్ ఆఫ్ హైట్స్. నేను వణికిపోతుంటే ఆ న్యూజిలాండ్ ట్రైనర్ వచ్చి, ఏమైంది, భయం వేస్తుందా? నేనన్నా భయం కాదు అసలు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నారు, కంగ్రాచ్యులేషన్స్ కశ్యప్, యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. ఓ వావ్. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కామ్గా ఉండటం ప్రాబబ్లీ కుదరకపోవచ్చు అండి. టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, షాక్కి గురవ్వచ్చు. నేనేమంటున్నా అంటే, అది జరిగినప్పుడు ఎంత ఫాస్ట్గా మనం రికవర్ అయ్యి యాక్షన్ తీసుకుంటాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కామ్గా ఉండాలి, వర్కౌట్ అవ్వదండి. అంటే బ్రెయిన్ అలా పనిచేయదు, అలా డిజైన్ చెయ్యాల బ్రెయిన్ని, రైట్? ఇప్పుడు వర్షం పడుతుంది, నేను తడవకూడదు, వర్కౌట్ అవ్వదు. వర్షంలో పోతే తడుస్తావు. మంటను ముట్టుకుంటే కాలకూడదు, కాలుతుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెమటలు పడతాయి, తుడుచుకొని ముందుకు పోవటమే. ముందుకు పోవడం అన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. అలా డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ద గిఫ్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఏమండి, మీరు దాంట్లో నేర్చుకోవాలి, మీకు ఏమైనా ఎనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీకు రిగార్డింగ్ సార్, ఎనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీకు నచ్చేది? నాకు మేనిఫెస్టేషన్ గురించి, మేనిఫెస్టేషన్ అంటే ఇష్టం. నా మేనిఫెస్టేషన్ అనే ఫీల్డ్లో మన స్టేట్లో, దెన్ ఇండియాలో, దెన్ వరల్డ్ వైడ్ టాప్ పీపుల్ ఉంటారు, రైట్? పలానా వ్యక్తి దగ్గర మీరు అది నేర్చుకోవాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, విచ్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అఫేర్, రైట్? ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మీకు ఫ్రీగా నేర్పిస్తా అంటే ఎగిరి గంతేస్తారు కదా. మనకి డబ్బులు లేకుండా ఎలా ఎదగాలో నేర్పించే అద్భుతమైన కోచ్, లైఫ్ మనకిచ్చిన గిఫ్టెడ్ కోచ్, అతని పేరే ప్రాబ్లమ్స్. ఫ్రీ అండి.